అక్కడ ప్రార్థన చేసుకున్నాను, ప్రభా నీ చిత్తం అయితే మళ్ళీ స్థలం చూయించు ప్రభా. ఈ ప్రాంతానికి వచ్చాం, దేవుడు ఇక్కడే ఇచ్చాడనమాట. ప్రతి పనిలో ప్రియులారా చెప్తున్నా, నమ్మకంగా పనిచేశాం. నా వ్యాపారంలో కూడా అంటారు కదా, తొడ చరిచి చెప్తా అంటారు కదా, గుండెలు బాదుకొని చెప్తా, ఎప్పుడైనా నమ్మకంగా ఉన్నా, అన్యాయం చేయలా. అది అందుకే నేను వ్యాపారాన్ని కూడా ఎందుకు విడిచిపెట్టానంటే, లాభము ఆశించిన వ్యాపారం ఏది ఉండదు. అలా ఆశించి చేసే వ్యాపారము దేవుడికి వ్యతిరేకంగా ఉండిద్ది. కాబట్టి మీరు పని చేసినా, వ్యాపారం చేసినా, మీ శ్రమ కొలది, మీ పెట్టుబడి ఎంత ఉందో దానికి న్యాయపరంగా, అంటే అంటారు కదా ధర్మం, ఏది వృత్తి ధర్మం, వ్యాపార ధర్మం, దానిని బట్టి మీరు ఆ కొలమానంలో తీసుకోండి. అవసరమైతే రూపాయి తక్కువే తీసుకోండి. దాన్ని బట్టి మీరు తక్కువ తీసుకున్న దాన్ని బట్టి దేవుని నామాన్ని ప్రకటించడానికి, దేవుని ఎడల వారికి ఒక విశ్వాసం కలగడానికి అది ఒక ఏమవుతుంది, అది ఒక వేదికగా మార్చబడింది. నీ యొక్క పని వేదికగా మార్చబడింది. అర్థమైందా? నీ యొక్క తలాంతు వేదికగా మార్చబడింది. అట్టి కృపలోనికి దేవుడు మనలందరినీ నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.